ఈరోజు మటన్ తయారీ విధానం చూసుకుందాం. కావాల్సిన పదార్థాలు: టమాటా పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. మటన్ కడిగిన మటన్ తయారీ విధానం: ముందు కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడి చేయాలి. వేడెక్కాక పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ పేస్ట్, టమాటా పేస్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలుక్కాయ ఇవి కూడా వేసుకొని కలపాలి. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగా కలబెట్టుకోవాలి. కరివేపాకు వేసి కలపాలి. 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనించాలి. తర్వాత కలిపి ముందుగానే కడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని బాగా కలపాలి. మటన్ బాగా కలిపి 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. బాగా కలిపి పెట్టుకొని మూత పెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, 10 నిమిషాల తర్వాత బాగా కలుపుకొని బాగా కలపాలి ఫ్రెండ్స్. సాల్ట్, పసుపు వేసి బాగా కలపాలి. ఫ్రెండ్స్, మళ్ళీ మూత పెట్టుకొని 10 మినిట్స్ ఆగిన తర్వాత బాగా కలబెట్టుకోవాలి. బాగా కలిపెట్టుకున్న తర్వాత మళ్ళీ 10 నిమిషాలు మూత పెట్టాలి ఫ్రెండ్స్. తర్వాత కారం వేసేయాలి. కారం నేను ఇక్కడ 2 స్పూన్లు వేసుకుంటున్నా ఫ్రెండ్స్. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. విసిగిచ్చాడు కూడా కారం. కొంచెం వాటర్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. వాటర్ యాడ్ చేసి బాగా కలపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. అంతే, మన ఎంతో సింపుల్గా మటన్ కర్రీ రెడీ. టేస్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్.